నమస్తే. నా పేరు రమేష్ కడారి, హైకోర్టు అడ్వకేట్, హైదరాబాద్, తెలంగాణ. అక్రమ సంబంధం ద్వారా పుట్టిన పిల్లలకు తండ్రి ఆస్తిలో వాటా వస్తుందా? యాన్సిస్టర్ ప్రాపర్టీలో వాటా వస్తుందా? అక్రమ సంబంధం ద్వారా పుట్టడం అనేటువంటి దాన్ని ఇక్కడ మనము అక్రమ సంబంధాన్ని మనం 2-3 రకాలుగా తెలియజేసుకోవచ్చు. అక్రమ సంబంధం అంటే ఒక వ్యక్తి ఒకే వ్యక్తితో అక్రమ సంబంధాన్ని ఏర్పరచుకొని, లేదా అతని యొక్క భార్య కాకుండా అతను ఇంకొక స్త్రీతో అతను సంబంధం ఏర్పరచుకున్నట్లయితే ఆ స్త్రీతోని ఏర్పడిన సంబంధాన్ని అక్రమ సంబంధం అంటారు. ఒకవేళ అతని భార్య బతికుండగానే ఇంకో భార్యను చేసుకున్నా దాన్ని కూడా ఇల్లిజిమేట్ రిలేషన్షిప్ కిందనే తీసుకుంటారు, అక్రమ సంబంధంగానే తీసుకుంటారు. అప్పుడు వాళ్ళకు వారి పిల్లలకు ఆస్తులు హక్కు ఉంటుంది. ఒక్కొక్కసారి కొన్ని సందర్భాలలో ఒక స్త్రీ అనే విధంగా ఒక వ్యక్తితో కాకుండా ఈ యొక్క వ్యభిచారం రూపంలో ఎందరో వ్యక్తులతో ఆమె పార్టిసిపేషన్ అవుతుంది. అప్పుడు తన యొక్క ఆస్తిలో పిల్లలకు వాటా వస్తుందా అని ఈ రకమైన క్వశ్చన్స్ మనం వేసుకుంటాం. ఇప్పుడు మనము వ్యభిచారాలకు సంబంధించిన విషయానికి వస్తే, ఒక వ్యక్తి అతని యొక్క తండ్రి ఎవరు అనేది ప్రత్యేకంగా గుర్తించడం అసాధ్యం. అందువల్ల వ్యభిచారులు అని అంటున్నాం కాబట్టి వారు ఒకే వ్యక్తితో ఉండే వాళ్ళు కారు. కాబట్టి వారికి వాళ్ళ యొక్క పిల్లలు అంటే ఆ స్త్రీ యొక్క పిల్లలకు ఆస్తిలో తండ్రి ఆస్తిలో వాటా వస్తుందంటే ఆస్తిలో వాటా రాదు. ఎందుకంటే ఆ తండ్రిని ఎవరో అని గుర్తించడం కష్టంగా ఉంటుంది కాబట్టి రాదు. కానీ ఒకే వ్యక్తితో రిలేషన్షిప్లో ఉన్నప్పుడు, అది ఇల్లీగల్ రిలేషన్షిప్ కావచ్చు, రెండో మ్యారేజ్ రూపంలో కావచ్చు, లేదా ఓన్లీ సెకండ్ మ్యారేజ్ చేసుకోకుండా కూడా మెయింటైన్ చేసినప్పుడు రిలేషన్షిప్లో కాదు, అప్పుడు కంపల్సరీ ఆ యొక్క ఆస్తిలో యాన్సిస్టర్ ప్రాపర్టీలో వాటాలు రావు అని చెప్పుకోవచ్చు. కానీ సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీలో మాత్రం వాటాలు కంపల్సరీ రావాల్సి ఉంటుంది. దానికి మనకు రావణ సిద్ధప్ప వర్సెస్ మల్లికార్జున అనేటువంటి ఒక జడ్జిమెంట్ ఉంటుంది. ఆ జడ్జిమెంట్ ప్రకారంగా రెండవ వైఫ్ యొక్క పిల్లల సంతానానికి ఖచ్చితంగా సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీలో ఆస్తుల్లో కంపల్సరీ సమాన వాటాలు, అంటే మొదటి భార్య కూతురుకి కొడుకులకు ఎలాంటి వాటాలు ఉన్నాయో రెండో భార్య కూతురు కొడుకులకు కూడా అంతే వాటా వస్తుంది. అంతేకాకుండా ఒకవేళ పెళ్లి చేసుకోకపోయినా ఇల్లీజిమేట్ రిలేషన్షిప్ ఉన్నా కూడా వాళ్ళకు కూడా కంపల్సరీ ఆ పిల్లలందరికీ సమాన వాటాలు రావడం జరుగుతుంది. కానీ ఆ యొక్క రెండో భార్యకు కానీ ఇంకో రిలేషన్షిప్లో ఉన్నట్టు ఆమెకు మాత్రం తన వాటా రాదు. కానీ ఆమె పిల్లలకు మాత్రం ఈ యొక్క అక్రమ సంబంధాన్ని కూడా సక్రమ సంబంధంగానే భావించి వారి యొక్క పిల్లలకు వాటాలు ఇవ్వడం అనేది తప్పనిసరి ఈ యొక్క చట్టం దృష్టిలో ఉంటుంది. కాబట్టి వారికి వాటాలు వస్తాయి. కానీ యాన్సిస్టర్ ప్రాపర్టీ అంటే తాతల ఆస్తులలో వాటాలు వస్తాయా అంటే, అప్పుడు తాతల ఆస్తులలో వాటాలు రావాలి అంటే అప్పుడు ఆ ఆస్తిని సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీగా నిర్ణయించాలి. సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీగా ఎప్పుడు నిర్ణయిస్తాము? ఒక వ్యక్తి యొక్క ఆస్తులు తాతల నుంచి పంచుకుంటూ వచ్చినప్పుడు, అతనికి ఒకటే కొడుకు ఉన్నప్పుడు, ఆ కొడుకు పూర్తి హక్కుల రూపంలో ఆస్తులు లభించినప్పుడు ఈ యొక్క వారసత్వంగా వచ్చిన ఆస్తిని కూడా సెల్ఫ్ అక్వైర్డ్గా ఆ కోర్టు నిర్ణయిస్తే అలాంటి ప్రాపర్టీలో కూడా వీరికి హక్కులు వచ్చే అవకాశం ఉంటుంది. అంతేగాని అన్సిస్టర్ ప్రాపర్టీల రూపంలో వచ్చినటువంటి ఆస్తులు, ఈ యొక్క ఇనాం భూముల రూపంలో వచ్చినటువంటి ఆస్తులను కూడా వాటిని సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీగా కొన్ని సందర్భాల్లో ప్రకటించడం జరుగుతుంది. వాటిలో కూడా ఈ యొక్క అక్రమ సంబంధం పిల్లలకు ఆస్తులు రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ యొక్క కోర్టు దృష్టికి వచ్చినప్పుడు ఆ యొక్క ప్రాపర్టీని సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీగా నిర్ణయించినప్పుడు మాత్రమే ఈ యొక్క ఆస్తుల్లో వాటాలు రావడం జరుగుతుంది. నాకు ఈ మధ్యన వచ్చిన కేసులలో నిజామాబాద్లో కూడా ఈ యొక్క ఫ్యామిలీ కేసు, అంటే సెకండ్ వైఫ్ యొక్క పిల్లలకు వాటాలు వస్తుందా అన్నట్టు కేసులో వాళ్ళకు వాటాలు వస్తుందని చెప్పి నిరూపించి ప్రూఫ్ చేయడం జరిగింది. కాబట్టి మనం ఇక్కడ కోర్టు దృష్టిలో ఈ యొక్క సెకండ్ వైఫ్ అనేది ఏ విధంగా ఉన్నదని మనం నిర్ణయించినప్పుడు మాత్రమే అప్పుడు ఈ కోర్టు దృష్టిలో అక్రమ సంబంధమైన రెండవ వైపు యొక్క పిల్లలైనా ఆస్తులు సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీలో వాటాలు రావడం అనేది సహజం, వస్తాయి కూడా. అంతేకాకుండా అన్సిస్టర్ ప్రాపర్టీలో కూడా రావాలి అంటే వాటి యొక్క ప్రాపర్టీ యొక్క విధానం ఏ విధంగా ఉందో కోర్టుకు పూర్తిగా తెలియజేసి ఆ వాటాలు వస్తాయా రావనేది తెలుసుకోవాలి. మీకు ఇంకా లీగల్గా ఏమైనా సమాచారం కావాలన్నప్పుడు నా యొక్క కాంటాక్ట్ నెంబర్ 9848120631 నెంబర్కు మీరు సంప్రదించవచ్చు. మీకు ఇంకేమైనా లీగల్ డౌట్ ఉన్నా కూడా తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.